Hi viewers, welcome to our YouTube channel Ramu Gunti. In this video we are going to discuss about some important accounts rules. This video helpful for all commerce students and commerce based competitive examinations purpose also. This video is very useful like intermediate, degree, open university, JAO, EMRS etc. ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి. ఎందుకంటే ఈ అంశాలు కొంతమందికి తెలియక రాంగ్ ఆన్సర్స్ పెడుతూ ఉన్నారు. వీటిలో నుంచి ఖచ్చితంగా మీకు మార్క్స్ కవర్ కావడమే కాకుండా కొన్ని ముఖ్యమైన చాప్టర్స్ ప్రిపేర్ కావడానికి ఈ రూల్స్ మీకు ఉపయోగపడతాయి. అవి ఏంటండి అంటే కొన్ని ముఖ్యమైన అంశాల ఖాతాలు అనేవి ఏ అంశము ఏ ఖాతా సూత్రం కిందికి వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి అందు గురించి ఈ వీడియో అందిస్తున్నాను. సో ఫస్ట్ సొంత వాడకాలు కనుక తీసుకున్నట్లయితే యజమాని తన సంస్థ నుండి వాడుకున్నటువంటి సరుకు లేదా నగదును సొంత వాడకాలు అంటారు. ఇది వ్యక్తిగత ఖాతా క్రిందికి వస్తుందండి. డ్రావింగ్స్, ప్రొప్రైటర్ యూజింగ్ స్టాక్ ఆర్ క్యాష్ ఫ్రమ్ ద బిజినెస్ is called drawings. It belongs to personal account. నెక్స్ట్ బ్యాంక్, సంస్థ నగదును జమ చేయడం లేదా తీయడం జరిగే ప్రదేశాన్ని బ్యాంకుగా చెప్పవచ్చు. ఇది కూడా వ్యక్తిగత ఖాతా క్రిందకే వస్తుంది. డిపాజిటింగ్ ఆర్ విత్డ్రా క్యాష్ into the one area for firm purpose that is called bank. It belongs to personal account. నెక్స్ట్ నగదు అండి. సంస్థ యొక్క వ్యాపార వ్యవహారాల ద్వారా పొందే మొత్తాన్ని నగదుగా పరిగణలోకి తీసుకుంటాము. ఇది వాస్తవిక ఖాతా కిందికి రావడం జరుగుతుంది. సో క్యాష్, వాట్ ఈస్ మీన్డ్ బై క్యాష్? Firms can get for business transaction are called cash. This belongs to real account. నెక్స్ట్ డిస్కౌంట్ అండి. అమ్మకాల కొరకు లేదా కొనుగోళ్ల సందర్భంలో పొందేదానిని డిస్కౌంట్ అంటారు. అంటే తగ్గింపు అని అర్థం. ఇది నామమాత్రపు ఖాతా క్రిందకు వస్తుందండి. డిస్కౌంట్, when the time of sales or purchase purpose getting item are called discount. It belongs to nominal account. నెక్స్ట్ పేటెంట్, సంస్థకు కొన్ని ప్రత్యేకమైన లోగోలు ఉంటాయండి. ఉదాహరణకు చూడండి, 3 మ్యాంగోస్ అగ్గిపెట్టే 3 మ్యాంగోస్ ఉంటవి. అట్లా రకరకాల ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లోగో అనేది ఉంటుంది. అది ఆస్తిగా పరిగణలోకి తీసుకుంటారు. అది వాస్తవిక ఖాతా కిందకి చూపెడతారు. పేటెంట్ మీన్స్ company officially getting a logo from the government are called patent. This is a asset, so it belongs to real account. నెక్స్ట్ గుడ్విల్ అండి. సాధారణంగా సంస్థకి మార్కెట్లో మంచి పేరు ప్రతిష్టలు ఉంటుంది. వాటిని గుర్తింపుగా పరిగణలోకి తీసుకుంటారు. అది ఆస్తి క్రిందికి వస్తుంది, వాస్తవిక ఖాతా అవుతుంది. గుడ్విల్, recognition of the firm in the market are called goodwill. It belongs to real account. నెక్స్ట్ జీతాలు. మరి సంస్థ తన ఎంప్లాయీస్కి కనుక చెల్లిస్తున్నట్లయితే జీతాలు ఖర్చుగా పరిగణలోకి తీసుకుంటారు. నామమాత్రపు ఖాతా క్రిందకి వస్తుంది. శాలరీస్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫర్మ్ ఫర్ ద పేమెంట్ టు ద ఎంప్లాయీస్ దట్ ఈస్ కాల్డ్ salaries. It belongs to nominal account. నెక్స్ట్ రాని బాకీలు. చూడండి, కొన్ని సందర్భాలలో సంస్థకి రావాల్సినటువంటి డబ్బు రాకపోవచ్చు. అట్లాంటప్పుడు దాన్ని రాని బాకీలు అంటారు. ఇది నామమాత్రపు ఖాతా. కొన్ని సందర్భాల్లో సమ్టైమ్స్ నాట్ కలెక్టింగ్ అమౌంట్ ఫ్రమ్ ద పర్సన్స్ దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ డెట్స్. ఇస్ బిలాంగ్స్ టు నామినల్ అకౌంట్. అలాగే నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే మూలధనం అండి.
ఇది చాలా కీలకమైనటువంటిది. సంస్థ పెట్టిన పెట్టుబడిని మూలధనంగా పరిగణలోకి తీసుకుంటారు. వ్యక్తిగత ఖాతా క్రిందికి వస్తుంది. క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫర్మ్ ఆర్ కాల్డ్ క్యాపిటల్. ఇస్ బిలాంగ్స్ టు పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ చెల్లించాల్సిన జీతాలు. సంస్థ ఎంప్లాయీస్ నుంచి సేవలు పొందుతుంది కానీ ఇంకా చెల్లించకుండా కనుక ఉన్నట్లయితే వాటిని చెల్లించాల్సిన జీతాలు అంటారు. జీతాలు వేరు, చెల్లించాల్సిన జీతాలు వేరు. అందుకోసమే జీతాలు నామమాత్రపు ఖాతా కిందికి వస్తే చెల్లించాల్సిన జీతాలు వ్యక్తిగత ఖాతా క్రిందకు వస్తున్నాయి. అవుట్ స్టాండింగ్ salaries. Services are utilized from the employees but not yet paid. The term are called outstanding salary. It belongs to personal account. Next, ముందుగా చెల్లించిన బీమా. గడువు రాకముందు మనము బీమా కనుక చెల్లిస్తున్నట్లయితే దాన్ని గడువు కంటే ముందు చెల్లించిన బీమా, ముందుగా చెల్లించిన బీమా అంటారు. ఇది వ్యక్తిగత ఖాతా క్రిందకి వస్తుంది. Unexpired insurance. If not comes the term but we are paid, that is called prepaid insurance or unexpired insurance. This belongs to personal account. సరుకు, ఇది చాలా కీలకం. సరుకు లేకుండా వ్యాపారం చేయలేం. సంస్థ వ్యాపార వస్తువును సరుకుగా పరిగణలోకి తీసుకుంటారు. వాస్తవిక ఖాతా క్రిందికి వస్తుంది. స్టాక్, బిజినెస్ ఐటమ్ ఆఫ్ ఫర్మ్ ఆర్ కాల్డ్ స్టాక్. ఇట్ బిలాంగ్స్ టు రియల్ అకౌంట్. నెక్స్ట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. మరి కొన్ని సందర్భాల్లో సంస్థ యొక్క డబ్బులు బ్యాంకులో ఉన్న మొత్తం కంటే ఎక్కువ తీసుకుంటే దాన్ని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఉదాహరణకి 1,00,000 రూపాయలు ఉంటే 1,50,000 తీసుకున్నాం, 50,000 ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇది వ్యక్తిగత ఖాతా క్రిందికి వస్తుంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. Sometimes we are using higher amount than actual amount. That is called bank overdraft. It belongs to personal account. Next, కొనుగోలు. సంస్థ యొక్క సరుకు తెచ్చి అమ్ముతూ ఉంటాం కాబట్టి సంస్థ సరుకును కొనుగోలుగా పరిగణలోకి తీసుకుంటారు. వాస్తవిక ఖాతా క్రిందికి వస్తుంది. పర్చేజెస్. The stock brought for business, that is called purchases. This belongs to real account. Next, అమ్మకాలు, సేల్స్. సంస్థ లాభాలు పొందడానికి సరుకు అమ్మితే దాన్ని అమ్మకాలు అంటారు. This belongs to వాస్తవిక ఖాతా. సేల్స్. Sometimes we are selling for profits for firm purpose, that is called sales. This belongs to real అకౌంట్, వాస్తవిక ఖాతా. ఈ విధంగా ఈ టర్మ్స్ ఏవి ఎందులోకి వస్తవి చాలామందికి తెలియట్లేవండి. చాలామంది ఎన్నో వీడియోలు కూడా వెతుకుతూ ఉన్నారు కానీ అందరికీ దొరకట్లేదు. కాబట్టి అందరికీ ఉపయోగపడాలి, మన సబ్స్క్రైబర్లు అందరూ సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో అందిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.